మీ అందరికీ నా వందనాలండి. అందరికీ నా వందనాలు. ఇంతవరకు దేవుని ఆత్మతో నడిపింపబడ్డాం మనం. మరి వాక్యం అయిన తర్వాత సాక్ష్యములు, వాగ్దానములు. సరేనండి. వాక్య భాగంలోనికి వెళ్దాము. మరొక గంటలో మరొక నూతన సంవత్సరంలో మనం అడుగు పెడతాము. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇంతవరకు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరినీ ఎంతగానో క్షేమకరమైన కృపనిస్తూ మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవాతి దేవునికి ఇంతవరకు మన స్తుతియాగలు అర్పిస్తూ వచ్చామండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం మీది ప్రవ్వా, ఈ సన్నిధి మీది. మేము నీ వారము ప్రవ్వా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ పాత సంవత్సరములో చివరి గడియల్లో మేము ఉన్నాము ప్రవ్వా నైనా. అయ్యా ఇదిగో మరి నీ మహోన్నతమైన కృపతోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులను గుంపులో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రవ్వా. చదవబడిన నీ వాక్యాన్ని విరిచి మాకు వడ్డించండి ప్రవ్వా. మీరు నాతో మాతో మాట్లాడి నీ వాక్కు సహాయం మాకు దయచేయండి తండ్రి. నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మా అందరి మనసులు ప్రవ్వానైనా అయ్యా మీ వైపుకు కేంద్రీకరించే కృపను మాకు ఇవ్వండి స్వామి తండ్రి. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ప్రభావం ఉంది అయ్యా. ఇదిగో మరి ఎందరోనైనా జీవితాలను మార్చిన నీ మాట ప్రవ్వా, ఆ మాట మాకు కావాలి ప్రవ్వానైనా. నువ్వు మాట్లాడండి స్వామి. నూతన సంవత్సరంలోనికి మేము వెళ్తున్నప్పుడు ప్రవ్వా, నూతన దీవెనలతో మమ్మల్ని నడిపించండి తండ్రి. నీ కృపతో మమ్మల్ని నడిపించండి. మొట్టమొదటిగా ప్రవ్వా, నూతన సంవత్సరం నూతన నిమిషం గంటలో సమయంలో ప్రవ్వా అయ్యా నీ సన్నిధిలోనే మేము గడుపుతుండగా తండ్రి, నీ వాత్సల్యత మా మీద చూపించండి, నీ కనికరము మా మీద చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ అయ్యా మీరే నాతో మాట్లాడమని, నన్ను సంపూర్ణముగా నీ సిలువ చాట మరుగుపరుచుకుని కావలసిన మాటలు మీరు విడుదల చేయమని, కృపదయచేయమని స్తుతించి ప్రార్థించి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన వాక్యములో ఇక్కడ నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదని ఇది యెహోవా వాక్కు. దేవుడండి ఒక మాట సెలవిస్తున్నాడు ఆయన మనకి. నేను మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నేను మిమ్మల్ని ఉద్దేశించిన సంగతుల్ని నేను మిమ్మల్ని ఎరుగుదు అని దేవుడు చెప్తాడు. అంటే దేవుడికి తెలియని ఏమీ లేవు, సమస్తమును దేవునికి తెలుసున్నవే. అంటే మన పట్ల ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో, ఆయన చిత్తం ఏమై ఉన్నదో ఆయన ఎరిగి ఉన్న దేవుడు. అయితే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? మన అందరి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకరి పట్లే ప్రణాళిక కలిగి ఉన్నాడండి? అందరి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడా? ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. సృష్టిలో దేనిని చూసినా ఆయన ఒక ఆలోచన కలిగి, ఆయన ఒక పనికి నిమిత్తము ఒక్కొక్క దానిని ఏం చేశారండి? ఒక్కొక్క దాన్ని ఏం చేశారు? సృష్టించాడు కదా. సూర్యుని పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడండి? వెలుగు ఇవ్వాలి, ఉదయించాలనే ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. చంద్రుని పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు? ఆయన వెన్నెల ఇవ్వాలి, వెన్నెల వెలుగు ఇవ్వాలి, చల్లగా ఉండాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక్కొక్క దాన్ని ఆలోచించినప్పుడు ఒక్కొక్క దాని ప్రణాళిక కలిగి దేవాతి దేవుడు ఉన్నాడు. ప్రతి దానిని ఆలోచించినప్పుడు భూమిని ఏ ప్రణాళిక కలిగి సృష్టించాడండి? భూమిని
మానవులు నివాసం చేయటానికి, మానవులు నివాసం చేసి దాంట్లో ఉండటానికి భూమిని అందుకు సృష్టించాడు. ఆయన భూమిని ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాగే ఆయన సృష్టింపబడిన దాంట్లో ప్రతి దానికి ఒక ప్రణాళిక కలిగి ఉండగా ఆయన స్వకీయ హస్తాలతో చేసిన మనందరి పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడండి? దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు? మన పట్ల ప్రతి ఒక్కళ్ళ పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఆయన కలిగిన ప్రణాళిక, ఆయన ఉద్దేశములు మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఏం చేయాలండి? ఆయన ఉద్దేశములు మనం నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని హస్తములతో చేయబడిన ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవాతి దేవుడు అంటున్నాడు, మరొక నూతన సంవత్సరం అనుగ్రహించినట్లుగా నీ పట్ల గొప్ప దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. నూతన సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహించే ముందు నీ పట్ల గొప్ప ఉద్దేశము, ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా పట్ల ఏం కలిగి ఉన్నాడమ్మా అనుకోవడానికి వీలు లేదు. ఈ సృష్టిలో సృష్టించిన ప్రతి దానిని ఆయన ఒక ఉద్దేశ ప్రకారంగా సృష్టిస్తూ వచ్చారు కదండి. దేనిని వ్యర్థముగా ఆయన సృష్టించలేదు. దేన్ని వ్యర్థంగా సృష్టించలేదు. అన్నిని కూడా ఉపయోగపడేటట్టుగానే సృష్టించారు. అలాగే మన మానవ జీవితాలు కూడా, మానవాళిని కూడా ఎవరిని వ్యర్థంగా ఆయన సృష్టించలేదు. అందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి అందరినీ సృష్టించాడు. అయితే మానవుడు ఆయన ఉద్దేశాన్ని ప్రకారంగా నడవకుండా వేరే త్రోవకు వెళ్ళి మానవుడు ఏమవుతున్నాడండి? పతనం అవుతున్నాడు, పాడవుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావని ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడు. రాబోయే దినాలలో ఏం కలుగుతుందంటే గొప్ప నిరీక్షణ కలుగునట్లుగా. ఏం కలిగినట్లుగా? నిరీక్షణ కలిగినట్లుగా. మనందరికీ ఇప్పుడు ఏముండాలి? ఒక నిరీక్షణ ఉండాలి. ఏముండాలండి? ఒక నిరీక్షణ. ఏ నిరీక్షణ ఉండాలి? దేవుడు ఉద్దేశ ప్రకారంగా నన్ను సృష్టించాడు. దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నన్ను సృష్టించాడు. ఆ ప్రణాళికలో నేను జీవించాలి, ఆ ప్రణాళికలో నేను నడవాలని గొప్ప నిరీక్షణ మనకు ఉండాలి. ఆ నిరీక్షణ లేకుండా మనం జీవిస్తే మనం దేవుని గమ్యానికి మనము చేరుకోలేము. అందుకే ఆ ఉద్దేశం కలిగి మనం ఏం చేయాలంట? జీవించాలని సెలవిస్తున్నాడు. హానికరమవే గాని ఇది హానికరమైనవి కావని ఇదే యెహోవా వాక్కు. ఎవరు సెలవిస్తున్నారండి? దేవుడే సెలవిస్తున్నాడు. మీకు ఒక ప్రణాళిక ఉంచాను, మీ మీద నేను ఉద్దేశం కలిగి ఉన్నాను, మీరు నిరీక్షించి నా వైపు చూడండి, ఇదే యెహోవా వాక్కు అని ఆయన సెలవిస్తున్నారు. అయితే మనందరి పట్ల ఆయన ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారంటే, మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 27వ మొదటి కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం చూడండి. ఏర్పరచుకుని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చాలండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుని ఏం చెప్తున్నారంటే ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు. ఏ శరీరము ఎవరి ఎదుట అతిశయపడకూడదంట? దేవుని ఎదుట అతిశయపడు. ఏ శరీరము, ఏ మానవ జాతి కూడా ఎవరు కూడా ఎవరి ఎదుట అతిశయపడకూడదంటండి? దేవుని ఎదుట ఎందుకంటే అతిశయపడటానికి ఏముంది? ఆయన ఎవరు? సృష్టికర్త కదా. ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన కాదనుకుంటే మనల్ని ఏం చేస్తాడండి? ఊదుతాడు కదా. అయితే మనం ఎవ్వరం కూడా ఆయన ఎదుట ఏం పడకూడదంట? అతిశయ పడకూడదంట. మనం ఎవ్వరము ఆయన ఎదుట అతిశయ పడకూడదు. అయితే జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో ఉండిన వెర్రివారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏర్పరచుకున్నాడు. జ్ఞానులు సిగ్గుపరచుటకు ఎర్రివారిని ఏం చేస్తున్నాడంట? ఏర్పరచుకున్నాడంట.
నేను జ్ఞాని కదా అని ఆయన ఉప్పొంగుతూ ఉండొచ్చు. అయితే ఆయన ముందు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడంట? ఎర్రివారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? అంటే దేవుడు ప్రణాళిక ఎలా ఉందో చూడండి. దేవుడు ఉద్దేశం ఎలా ఉందో చూడండి. ఒక్కొక్కరి పట్ల ఆయన ఉద్దేశం ఎలా ఉందో చూడండి. జ్ఞానుల పట్ల ఆయన ఉద్దేశం వేరుగా ఉంది. ఆ జ్ఞానం లేని వారి పట్ల కూడా ఆయన ఉద్దేశము ఆయన ఉంది. ఆయన అలాంటి వారిని కూడా ఏం చేస్తున్నాడండి? జ్ఞానముతో ఏం చేస్తున్నాడండి? వాళ్ళని జ్ఞానంతో నింపి వారిని కూడా ఏం చేస్తున్నాడంట? వాడుకుంటున్నాడంట. అందుకే దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చదవండి. లోకంలో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుట్లో లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్బా, బలవంతమైన వారి ఎదుట బలహీనంగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటండి? ఏర్పరచుకున్నా. అంటే నేను బలహీనుని, నేను ఏమీ చేయలేను అనుకోవడానికి వీలు లేదు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశాన్ని ప్రకారంగా ఆయన ఏం చేశాడు? నిన్ను సృష్టించాడు, నిన్ను నిర్మించాడు. దేవుడికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నేను బలహీన్ని, నేనేమీ చేయలేను అని అనుకోవడానికి లేదు. దేవుడు ఏం చేస్తాడంటండి? బలవంతులు ఎదుట బలహీనులను వాడుకోవటానికి బలహీనులు ఏం చేశాడండి? దేవుడు ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకా ఏర్పరచుకున్ను ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటండి? ఎన్నిక లేని వారిని, తునీకరింపబడిన వారిని. మనుషుల సమాజంలో కొంతమందిని ఏం చేస్తారండి? ఎన్నిక చేయరు, ఎలివేస్తారు, ఎన్నిక చేయరు, అంగీకరించరు. కానీ దేవుడు ఏం చేస్తాడంటండి? వారిని ఈడు ఎందుకో పనికిరాడు అని మనుషులు అనుకుంటారు. ఈమె ఎందుకో పనికిరాదని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు, ఆమె దేవునికి లోబడితే, అతను దేవునికి లోబడితే దేవుడు ఏం చేస్తాడండి? వాడుకుంటూ వస్తాడు. దేవుడు ఎలా చేస్తాడు? ఎన్నిక కలిగిన వ్యక్తిగా చేస్తాడు, ఉపయోగపడే వ్యక్తిగా చేస్తాడు, ఎంతో సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తాడు. ఎందరు బ్రతుకుల్ని మార్చిందండి ఈ వాక్యము. ఈ యేసయ్య ఎందరిని మార్చారండి? ఎందరో నశించిపోయేవారిని, పచ్చి తాగుబోతుల్ని మార్చాడు నా దేవుడు కదండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. అందుకే లోకములో ఎన్నిక లేని వారిని కూడా ఏం చేస్తున్నాడండి? ఆయన ఎన్నుకుని, ఆయన ఏర్పరచుకుని వాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశాన్ని మనం ఏం చేయాలంటండి? ఆ ఉద్దేశాన్ని మనం గమనించాలి. ప్రవ్వా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటయ్యా? నా దినాలన్నీ గడుస్తున్నాయ్యా, నా సంవత్సరములన్నీ ఏమవుతున్నాయి? నా సంవత్సరాలన్నీ పొర్లుతున్నాయి, నా దినములన్నీ గడుస్తున్నాయి, నా రోజులన్నీ వెళ్తున్నాయి. మరి నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉన్నదయ్యా? త్వరితంగా నాకు తెలియచేయ ప్రవ్వా. నీకై నేను ఉపయోగపడే కృపను నాకు దయచేయ ప్రవ్వా అని ప్రభువుని ఏం చేయాలంటే మనం అడిగి ఆయన ఎందుకైతే మనల్ని సృష్టించాడో, ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని కలుగజేశాడో, ఏ ఉద్దేశంతో ఇక్కడ పుట్టించాడో మనం ఆయన అడిగి తెలుసుకుని ఆ రీతిగా జీవించే వారముగా మనం ఈ లోకంలో ఉండాలి. అయితే కీర్తనాకారుడు కూడా ఒక మాట సెలవిస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 113వ కీర్తన 113వ కీర్తన 8వ అధ్యాయం చూడండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుని సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. అబ్బా, ఎలాంటి వాడంటండి ఆయన? దీనులను లేవనెత్తుతాడంట. అంటే దీనుల పట్ల కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక దయ కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దీనుల పట్ల కూడా ఏం కలిగి ఉన్నాడండి? మనమైతే దీనుడు ఎందుకు పనికిరాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను ఏం చేస్తాడంట? పైకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెంట కుప్పల మీద నుంచి బేదలను ఏం చేస్తాడంట? పైకి లేవనెత్తువాడంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. అంటే వారి పట్ల కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఒక ప్రణాళిక కలిగి, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు.
ఆయన ఒక ఆశ్చర్య రీతిగా కార్యాలు చేయగలిగిన వాడు. వారిని కూడా ఏం చేస్తాడు దేవుడు? బలపరుస్తాడు వారిని కూడా. అందుకే అంటున్నాడు, ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. బా ఆయన ఏదైనా చేయగలడు. ఎందరికో గర్భము లేని వారికి ఏం చేశారు ఆయన? గర్భఫలాన్ని ఇచ్చాడు, గర్భాలను తెరిచాడు. ఇది ఎవరి వల్ల కాదు కదా, ఎవరి వల్ల అవుతుందండి? ఆయన. అందుకే ఆయన ఏం చేయాలంటండి? యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలంటండి? యెహోవాను స్తుతించుడి. ఈ రాత్రికాల సమయంలో మనం ఎందుకు కూడుకున్నాము? ఎందుకు కూడుకున్నా? ఆయన స్తుతించటానికి. ఊరికే కూడుకున్నామండి. ఆయన స్తుతి ఎందుకు? ఆయన స్తుతించాలంటే సంవత్సరం అంతా ఏం చేశారండి ఆయన? ఆయన ఎంతగా కాపాడండి. ఆయనకి ఏమి ఇవ్వగలదండి? ఏమీ ఇవ్వలేం. నిలువెత్తి బంగారం తెచ్చి ఆయన పాదాల దగ్గర పోసిన ఆయన రుణము తీర్చలేం, తీర్చలేం. కానీ హృదయాంతరంగంగా ఏం చేయాలి? ఆయన్ను స్తుతించాలి. అయ్యా, నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. విరిగి నలిగిన హృదయంతో. ఏ హృదయంతోనండి? విరిగి నలిగిన హృదయంతో. విరిగి నలిగిన హృదయం కంటండి దేవుడు ఏమై ఉన్నాడంట? ఆసన్నుడై ఉన్నాడంట, దగ్గరగా ఉన్నాడంట. ఎక్కడో లేడైనా. అసలు ఆయన ఎక్కడున్నాడు? సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. అలాంటి దేవుడు ఇప్పుడు ఎక్కడికి వస్తానంటున్నాడు? దగ్గరగా వస్తానంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఒళ్ళు ఏం చేస్తుందండి? పులకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత దగ్గరగా, అయ్యా మరి నా హృదయాన్ని విరిగి నలిగినట్లుగా చేయి ప్రవ్వా అని మనం అడగాలి. ఏం అడగాలండి? నా హృదయాన్ని విరిగి నలిగినట్లుగా చేయ. బండ కలిగిన హృదయాలను ఏం చేస్తాడంటే ఆయన? మెత్తన చేస్తాడు, మాంసపు హృదయాలుగా చేస్తాడు. ఆ మాంసపు హృదయాలతో మనం ఏం చేయాలి? ఆయన్ను స్తుతించాలంట. అయితే ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక్కొక్క రీతిగా ఉన్నాడు. ఆయన ఎంతగానో కృప చూపించేవాడు. అయితే మన దుఃఖ దినములు కూడా ఆయన ఏం చేస్తాడంటే అండి? సంతోషముగా మారుస్తాడండి. ఏం చేస్తాడండి? మన దుఃఖ దినములు ఏం చేస్తాడండి? ఈరోజు దుఃఖపడింది, ఈరోజు దుఃఖంతో అలాగనే ఉండిపోతామా? ఈరోజు దుఃఖం రేపు ఏం చేస్తాడండి? ఆయన తీరుస్తాడు. ఆయన సంతోషంగా మారుస్తాడు. మన దుఃఖ దినములు ఏం చేస్తాడంటే అండి? సంతోషంగా మారుస్తాడంట. అదే కీర్తనకారుల్లో 30వ అధ్యాయము, కీర్తన 30వ అధ్యాయము. నిన్ను అలా గొప్పగా మార్చగలిగిన దేవుడు, ఒక ప్రణాళికతో నిన్ను ఎంతగానో దుఃఖములోంచి సంతోషంలోనికి తీసుకురావడానికి ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. అమ్మ 30వ అధ్యాయము 11వ వచనం చదవండి. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రములను నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను నేను స్తుతించెదను. చాలండి. ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమును మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు. నా ప్రాణము మౌనంగా ఉండకుండా ఏం చేస్తాడండి దేవుడు? దేవుడు కీర్తించాలంట. అందుకే మన దుఃఖమును ఏం చేస్తున్నాడు ఆయన? నాట్యంగా మారుస్తాడు. మన దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నా ప్రాణం మౌనంగా నుండకుండా నిన్ను కీర్తించినట్లు. నిన్ను కీర్తించినట్లు. మన ప్రాణం ఎలా ఉండకూడదంటండి? మౌనంగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? మనం మౌనంగా ఉండాలి. మన ప్రాణం ఏం చేయాలి? ఆయన కీర్తించాలి. దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉండాలి. దేవుడు మాత్రమే మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? దేవుడు మాత్రమే మాట్లాడాలి. మనం మౌనంగా ఉండాలి. ఆయన ఏం మాట్లాడతారో ఆ మాటకు మనం చెవి యొగ్గాలి. ఆయన అందుకే ఈ మాట అంటున్నాడు, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చదు. అబ్బాబా, మన అంగలార్పును ఎలా మారుస్తాడంట? దుఃఖము ఇలాగనే ఉండిపోదు. మన దుఃఖాన్ని ఏం చేస్తాడండి? సంతోషముగా మారుస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము మనం ఎన్నో దుఃఖాలు గుండా ప్రయాణిస్తూ వచ్చాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి? ఈ కొత్త సంవత్సరంలో మన సంతోషంతో మనల్ని ఏం చేస్తున్నాడండి? నాట్యంగా మారుస్తున్నాడు. కొత్త సంవత్సరం సంతోషంతో మనల్ని నింపుతాడు, నడిపిస్తాడు. ఆ దుఃఖాలన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంటండి? రొట్టి వేస్తున్నాడు. అందుకే నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రములు నన్ను ధరింపచేసి ఉన్నావు. ఏంటంటండి? గోనె పట్టు ఎప్పుడు కట్టుకుంటారు? నిలువై పట్టణస్తులు ఎప్పుడు కట్టుకున్నారండి? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశారు? గోనె పట్టు కట్టుకున్నారు.
అంటే వాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆపదలో ఉన్నారు. అందుకే దేవుణ్ణి వేడుకోవడానికి ఏం కట్టుకున్నారండి? గోను పట్ట కట్టుకున్నారు. నిలువే పట్టదస్తురు. ఆ నిలువే పట్టణాన్ని గోనెపట్టు కట్టుకుని ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పశ్చాత్తాపపడమని ప్రార్థించినప్పుడు వాళ్ళని ఏం చేశాడంటండి? క్షమించాడంట. అందుకే నీవు నా గోనెపట్ట విడిపించి ఏం చేస్తున్నాడండి ఆయన? ఆ శ్రమను, ఆ ఆపదను ఏం చేస్తున్నాడు ఆయన? విడిపిస్తున్నాడు. కింద సంవత్సరంలో ఉన్న ఆపదలను మనల్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? విడిపించుకుంటూ వచ్చాడు. ఇంకనూ ఆయన విడిపించి మనల్ని నూతన వస్త్రంతో, ఉల్లాస వస్త్రంతో ఏం చేస్తాడండి ఆయన? ధరింపచేసి నడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే వస్త్రములు నిన్ను ధరింపచేసి ఉన్నాయి. యెహోవా నా దేవా నిత్యము నిన్ను స్తుతించేదని. నిత్యము ఏం చేస్తాడని? ఎప్పుడండి? ఎప్పుడు స్తుతింతాడు? ఓ భక్తుడు ఎప్పుడు స్తుతింతాడు? నిత్యము ఆయన్ని స్తుతించాలి. నిత్యము స్తుతించాలి. ఆయన స్తుతులకు స్తోత్రార్హుడైన దేవుడు. ఆయన అంత గొప్ప దేవుని మనం ఏం చేయాలంటండి? నిత్యము స్తుతించాలి. ఈ సంవత్సరంలో నువ్వు ఎంత నమ్మదగిన దేవుడిగా ఆయన స్తుతిస్తే అన్ని దీవులు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా మనం ఎవరిని స్తుతించాలంటండి? దేవుని స్తుతించాలి. ఆయన గొప్ప చేయాలి. ఆయన నామమును గొప్ప చేయాలి. ఆయన నామమును గొప్ప చేయటం మొదలు పెడితే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నిన్ను దేవుడు ఏం చేస్తాడు? కనికరం చూపిస్తాడు. అంత కృప కలిగిన దేవుడు. ఆయన నామాన్ని ఏం చేయాలంటండి? మనం గొప్ప చేయాలి. అందుకని ఆయన ఒక్క మాట అంటాడు కదా, ఇరుకులో ఏం చేస్తానంటున్నాడు? విశాలతను అనుగ్రహిస్తానంటున్నాడు. యెషయా గ్రంథంలో ఈ మాట ఉంటుంది చూడండి. ఆయన మన ఇరుకులు ఇరుకులుగానే ఉంచడు, మన శ్రమలు శ్రమలుగానే ఉంచుడు, మన దుఃఖములు దుఃఖముగానే ఉంచుడు. ఆయన ఏం చేస్తాడంటండి? ఆయన అన్నిటినీ విడిపిస్తాడంట. యెషయా గ్రంథము కీర్తన 4వ అధ్యాయము, కీర్తన 4వ అధ్యాయము 1-7 చదవండి. 4వ అధ్యాయము 1వ వచనము. నా నీతికి ఆధారమగు దేవా, ఒక్కళ్ళు చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. అబ్బా, దావీదు చెప్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. నా నీతికి ఆధారమగు దేవా. ఎవరి నీతికండి? ఆయన నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం. దావీదు ఇరుకులో శ్రమల్లో ఏం చేశాడండి? మొరపెట్టాడు. దేవుడిని ఏమంటున్నాడు? నాకు ఉత్తరమీ అయ్యా, నాకేమయ్యాలి? ఉత్తరమీ అయ్యా, నాకు వెంటనే సమాధానం ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. విరిగి నలిగిన హృదయంతో ఆయన ఏం చేస్తాడు? దావీదు మొరపెడుతూ వచ్చాడు. అందుకే ఇరుకులో నాకు విశాలతను కలుగజేయవాడువు నీవే. ఎక్కడ కలుగజేయవాడు? ఇరుకులో విశాలతను కలుగజేయవాడు. మన పరిస్థితులన్నిటిని విడిపించేవాడు ఆయనే. ఇరుకులో విశాలత కలుగజేయవాడు ఆయనే. దావీదు ఆ నమ్మకంతో అడుగుతూ వచ్చాడు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించయ్యా. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించయ్యా. ఎందుకంటే ఇరుకులో విశాలత కలుగజేసే గొప్ప దేవుని ఎలా అడగాలంటే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించయ్యా. నన్ను కరుణించయ్యా, మొట్టమొదటిగా నన్ను కరుణించయ్యా, నా ప్రార్థన నువ్వు అంగీకరించయ్యా. అలా రీతిగా ప్రార్థించినప్పుడు 7వ వచనంలో కూడా అంటున్నాడు కదా, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినట్లు సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మంచి వాగ్దానమో చూడండి, ఎంత గొప్ప మంచి వాగ్దానమో. అంటున్నాడు, వారి ధాన్యము ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీ హృదయంలో. బేస్ తగ్గించండి. నువ్వు నా హృదయంలో పుట్టించితివి. ఏం పుట్టించాడంటండి? నువ్వు నా హృదయం. అంటే అధికమైన పంట పండినప్పుడు, అధికమైన ద్రాక్షారసం ఉన్నప్పుడు, ఆ ద్రాక్షారసం తీసుకున్నప్పుడు అంతకంటే సంతోషము ఎప్పుడు పుట్టించాడంట? నీవు నా హృదయం, అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అంటే ఇరుకులో విశాలత కలుగజేసినప్పుడు అధికమైన సంతోషం వస్తుంది కదా. ఏముంటే అధికమైన సంతోషం వస్తుందండి?
ఒక చాలా ఎంత బంగారం ఉంటే సంతోషం కలుగుతుందా? దాన్ని చూసినంతసేపు కాసేపే కదా! ఆ! కాయ లేక కాయ లేక చావాలంట. బంగారం ఉంటే సంతోషం ఉండదు. డబ్బుంటే సంతోషం ఉండదు. మనమున్న సమస్యల్లో విడిపింపబడితే ఏమొస్తదండి? సంతోషం వస్తది. అందుకే దావీదు అంటున్నాడు, ఇరుకులో విశాలత కలుగజేశావయ్యా. ధాన్యము ఉన్నప్పుడు కంటే, ద్రాక్షారసం ఉన్నప్పుడు కంటే అధికమైన సంతోషం నాకు ఇప్పుడు ఇచ్చావయ్యా. విశాలత కలుగజేసినప్పుడు నాకు సంతోషాన్ని ఇచ్చావయ్యా. అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. సంతోషం ఎక్కడుండాలి? హృదయంలో. ఎవరు పుట్టించాలి? ఆయనే. అంటే ఇప్పుడు మనం సంతోషం లేకుండా దుఃఖంలో ఉన్నామంటే మనం అది ఆయన విశాలత మనకు కలగజేయలేదు. ఆయన విశాలత కలగజేయాలంటే ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలి? ఆయన సన్నిధికి రావాలి. ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన్ని వేడుకోవాలి. దావీదు అడిగినట్లుగా మనం అడగాలి ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో అడిగినప్పుడు ఏం చేస్తాడండి? మనకు అధికమైన సంతోషం మన హృదయంలో పుట్టిస్తాడు. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును. అబ్బా! ఈనాడు చాలా మందికి ఏం పట్టట్లేదండి? నెమ్మది లేదు. నిద్ర పట్టట్లేదు. కానీ దేవుని మహాకృప చాలా మందికి ఉంటుంది. చక్కగా ఇలా మంచం మీద పడగానే ఏం చేస్తారండి? చక్కగా పడుకుంటారు. మరలా లేవాలనుకున్న టైంకే లేస్తారు. మధ్యలో ఎవరు కదిపినా ఇంకా ఎంత ప్రళయం వచ్చినా లేగరండి. ఒక్కొక్కళ్ళు ఉంటారు చీమ నడిచినా ఏం చేస్తారు? లేసిపోతారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఇస్తాడండి. మీరందరూ ఏ కృపలో ఉన్నారో నాకైతే తెలీదు గానీ, దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కృప ఇస్తూ ఉంటాడు. ఆ! దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండనని నీవు నన్ను సురక్షితముగా ఉంచెదవు. అబ్బబ్బా! నేను ఒంటరిగా ఉండనను నువ్వు సురక్షితంగా ఉంచెదవు. మన ఒంటరి జీవితంలో మనం ఏమవుతుంటామండి? సురక్షితంగా ఉంటాం. ఎవరి చెంతకొచ్చినప్పుడు? ఆయన చెంతకొచ్చినప్పుడు, ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు. నేను ఒంటరిదాన్ని అంటున్నా, నా ఇంటి చుట్టూ బోలెడుమంది ఉంటారు, నాకు కుటుంబం కలిగి ఉన్నాను అనుకుంటున్నారా? ఏ సమయంలో అయినా ఒంటరి వాళ్ళము అవుతాం. కానీ అప్పుడు ఏం చేస్తాడండి దేవుడు? దేవుడే తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. నా ఒంటరితనంలో నువ్వేమై ఉన్నావంటండి? నువ్వు నన్ను సురక్షితంగా ఉంచావు. మన సురక్షితంగా ఉంచింది ఎవరూ కాదు. ఎవరండి? ఆయనొక్కాయనే మనల్ని ఎన్ని పరిస్థితుల్లో సురక్షితంగా ఉంచాడండి. తలుచుకుంటే మనం పుట్టిన నాటి నుండి ఎన్ని ఆపదలు దాటుకుంటూ తీసుకొచ్చాడండి ఆయన. ఆయన ఎంతగా కనికరించాడండి. ఈ విషయాలు ఆలోచిస్తే మన హృదయం ఏమవుతదంటండి? విరిగి నలిగి ఆయనకు ఆసన్నం అవుతాము. ఆయన సన్నిధిలో ప్రసన్నం అవుతాము. ఆయన సన్నిధి మనకు ప్రసన్నం అవుతది. అందుకే ఆయన సన్నిధిలో మనం ఏమై ఉండాలంటండి? విరిగి నలిగిన హృదయంతో ఆయన్ని సేవించే వారంగా ఉండాలి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీవే నన్ను సురక్షితంగా ఉంచితివయ్యా. ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇరుకులో విశాలత కలుగజేస్తున్న గొప్ప దేవుడు. నిజంగా కిందటి సంవత్సరంలో మనకి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో సమస్యలు అన్నిటి నుంచి మనల్ని ఏం చేస్తా వచ్చాడండి? విడిపిస్తూ వచ్చాడు. ఆయన విశాలతని ఇస్తూ వచ్చాడు. ఇంకా విశాలతని ఇవ్వాలని గొప్ప దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విశాలతలో మనం నడవాలని ఆయన సన్నిధిలో మనం వేడుకుంటే గనుక గొప్ప విశాలత మనకు అనుగ్రహిస్తాడు. 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తియును ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండనను దినములను ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ వాదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి. అయ్యా ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో చూడండి.
ఈ రాత్రికాల సమయంలో ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు మనం మన హృదయాల నిండా, గుండెల నిండా నింపుకోవాలి. దేవుడు అంటున్నాడు, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకై యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకొచ్చారండి? దీనులను అభిషేకించటానికి, దీనులను జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చును అని ఆయన వచ్చారు, దిగి వచ్చారు. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకై. నలిగిన హృదయాలను ఏం చేస్తారంట? నలిగిన హృదయాన్ని దృఢపరిచేవాడు ఎవరండి? ఆయనే. మనుషులు ఎవరైనా దృఢపరుస్తారా? ఏం చేస్తారండి? ఇంకా బాధపడతారు. ఏంటో ఉంటది కదా, ఆ పుండు మీద కారం ఏం చేస్తారు? జల్లుతారు. అలాగా మనుషుల మాటలకి ఏమవుతూ ఉంటదండి? ఇంకా కృంగిపోతాం, నలిగిపోతాం. అయితే దేవుడు ఆత్మ ఏం చేస్తుందంటండి? దృఢపరుస్తుందంట. ఏ వ్యక్తినైనా దృఢపరిచేది ఎవరండి? దేవుని ఆత్మే. ఆదరణ కలిగిస్తుంది. దేవుడు ఆత్మ దృఢపరుస్తుంది. చెరలో ఉన్న వారికి విడుదల. ఎక్కడున్న వారికి? నువ్వు ఏ చెరలో ఉన్నావో, నువ్వు ఏ చెరలో ఉన్నామో, ఏ చెరలో ఉన్నా అయినా ఆయన ఏం చేస్తారంటండి? విడుదల చేస్తారు. ఏ చెరలో ఉన్నా ఏం చేస్తారంట? విడుదల చేస్తారంట. బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించును. బంధింపబడిన వారికి ఏం చేస్తారంటే, పాపపు బంధంలో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకి విముక్తి చేశాడు, ప్రకటించాడు. ఆయన యెహోవా హితవస్త్రములు మన దేవుణ్ణి ప్రతిదండన దినములు ప్రకటించును. దుఃఖాకాంతులమై ఓదార్చబడతాము. ఏమవుతామంటండి? దేవుని సన్నిధిలో ఏమవుతాం? ఎంతో దుఃఖంతో, ఎంతో గుండెల వేదనతో ఎక్కడికి వస్తాము? దేవుని సన్నిధికి వస్తాం. దేవుడి మాట వినగానే మనం ఏమవుతామండి? ఓదార్చబడతాము, ఆదరించబడతాము. ఏ మాటకండి? దేవుని మాటకి. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. ఎవరికి శక్తి ఉందండి? దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. ఎవరికి ఆ శక్తి లేదు, దేనికి ఆ శక్తి లేదు. ఓదార్చబడాలన్నా, కనికరించబడాలన్నా, ఆదరించబడాలన్నా దేనికి ఉందండి ఆ శక్తి? దేవుని వాక్యానికి మాత్రమే తప్ప దేనికి ఆ శక్తి లేదు. అందుకే దేవుని సన్నిధిలోనికి రాగానే మనం ఎంతో దుఃఖంతో, వేదనతో వస్తాం, విరిగి నలిగిన హృదయంతో వస్తాం. అప్పుడు ఏమవుతామంటండి? దేవుని వాక్యము చేత ఆదరించబడతాం, ఓదార్చబడతాం. దేవుడి మాటలు మనల్ని ఎంతగానో ఆదరిస్తాయి, ఓదారుస్తాయి. మనం బంధింపబడిన సమయాల్లో, మనం చిక్కబడిన సమయాల్లో, మన కష్ట సమయంలో ఈ మాటలు మనల్ని ఏం చేస్తాయంటండి? ఎంతో ఓదారుస్తాయంట, ఎంతో ఆదరణ కలిగిస్తాయంట. అందుకని ఈ మాటలు దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. అక్కడ అంటున్నాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకై. ఎక్కడ దుఃఖించే వారికండి? సియోనులో దుఃఖించాలంట. నీ దుఃఖము లోకములో ఉండకూడదు. ఎక్కడుండాలి నీ దుఃఖము? సియోనులో ఉండాలి. ఒకవేళ నీ దుఃఖము సియోనులో ఉంటే నీకు ఉల్లాస వస్త్రము ధరింప చేస్తాడంట. ఒకవేళ నీ దుఃఖము లోకములో ఉందనుకోండి, ఇంకా ఏమవుతాయండి? ఇంకా దుఃఖం అధికమవుతుంది. ఎవరూ తీర్చలేరు, అది తీర్చబడదు ఇంకా. అదే నీ దుఃఖము సియోనులోకి వచ్చి గనక నువ్వు దుఃఖపడితే గనక, సియోనులోనికి వచ్చి, ఆ సియోనులో ఏముందండి? ప్రభు పాదాలు ఉంటాయి. ఆ పాదాలు పట్టుకుని నువ్వు దుఃఖపడితే గనక నీ జీవితంలో ఏం కలుగుతుందంట? ఉల్లాస వస్త్రము ధరింపజేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఉల్లాస వస్త్రము కావాలంటే మనం ఎక్కడికి రావాలండి? సియోనులోనికి వచ్చి ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోవాలి. తర్వాత మాట, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. బూడిదకు ప్రతిగా ఏందంటే భూదండిస్తాడంట. బూడిద ఎందుకైనా పనిచేస్తుందా? దేనికి పనిచేయదు. ఆ బూడిదని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? పెండం మీద వేయాలి. దానికి ప్రతిగా ఏమిస్తాడంట? అలాంటి జీవితాన్ని ఏం చేస్తాడంట? పూదండగా మారుస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎంత ఉద్దేశము కలిగి ఉన్నాడు. పనికి రాదు అని అనుకున్న రీతిని దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఏదైనా ఆయన చేయగలడు. అందుకే బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. దేవునికి మహిమ. దుఃఖమునకు ప్రతిగా ఏంటంటండి? ఆనంద తైలం అంట. ఆనందం. ఎన్నో దుఃఖాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దుఃఖము. అందరికీ ఒకటే దుఃఖము కాదు. పైకి చూస్తే అందరూ ఏమవుతారండి? బాగానే ఉంటారు, బాగుంటారు.
కానీ వాళ్ళ హృదయాలు కదిపినప్పుడు, వారి అంతరంగాలు కదిపినప్పుడు, వారి వ్యక్తిగతాన్ని కదిపినప్పుడు, వారి వ్యక్తిగత అనుభవాలు కలిపినప్పుడు ఏముంటుందండి వారికి? దుఃఖమే ఉంటుంది. వారికి దుఃఖమే ఉంటుంది. అందుకే దుఃఖమునకు ప్రతిగా ఏం చేస్తాడంట? ఆనంద తైలం. సియోనులోనికి వచ్చినప్పుడు ఆ దుఃఖానికి ప్రతిగా ఏం చేస్తాడంటండి? ఆనంద తైలాన్ని అభిషేకిస్తాడంట. ఆనంద తైలాన్ని మనకి ఇస్తాడంట. అందుకంటున్నాడు బాధాకరమైన భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. భారభరితమైన హృదయాలకు ఏ వస్త్రం ఇస్తున్నాడంటండి? స్తుతి వస్త్రములు ఇస్తున్నాడంట. ఇప్పుడు భారభరితమైన హృదయాన్ని మనం ఏం చేయాలి? తీసేయాలి. స్తుతి వస్త్రాలు ధరించుకోవాలి. దేవుని సియోనులోనికి వచ్చి మనం ఏం చేయాలండి? స్తుతి చేయాలి ఆయన్ని. స్తుతి స్తోత్రం అని ఆయన్ని గనపరిచినప్పుడు మన భారం అంతా ఏమవుతుందంటండి? తీసేస్తాడంట. నీకు ఏదైనా అపాయం వచ్చిందని అనుకోండి, నీకు ఏదైనా కీడొస్తుంది అనుకోండి, వెంటనే దేవునికి ఏం చేయాలి? స్తుతి చెప్పాలి. దేవుని నామాన్ని స్తుతించాలి. యేసు రక్తం చెప్పాలి. వెంటనే మనకి ఏం కలుగుతుందండి? హృదయంలో నెమ్మది కలుగుతుంది. వెంటనే సమాధానం దేవుడిస్తాడు. అలాంటి అనుభవంలోనికి మనం ఈ రాత్రికాల సమయంలో వెళ్ళాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మనల్ని గడుస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలు దాటుకుంటూ వస్తున్నాం. దేవుని మహాకృపతో మనల్ని ఎంతగానో కాపాడుతూ కనికరిస్తూ వస్తున్నాడు. అయితే దేవుడి రాత్రికాల సమయంలో అంటున్నాడు, నేను నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నా ప్రణాళికను నువ్వు త్రోసివేయకు. నా ప్రణాళికను నువ్వు నిర్లక్ష్య పెట్టకు. నీ పట్ల నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నాడండి? ఒక ఉద్దేశం కలిగాను. దేవుడు సృష్టిలో ఏది సృష్టించినా ఒక ఉద్దేశ ప్రకారంగా సృష్టిస్తూ వచ్చాడు. అలాగే అవి ఇలాగే ఉపయోగపడుతున్నాయి. అవి ఉపయోగపడినట్లుగా మనం కూడా ఏం చేయాలంటండి? దేవునికి ఉపయోగపడాలి. ఇన్ని బాధలు, ఇంత కష్టం, ఇంత దుఃఖం వస్తుందంటే సియోనులోనికి వచ్చి ఏం చేయమంటున్నాడు? దుఃఖపడమంటున్నాడు. సియోనులోనికి వచ్చి దుఃఖపడితే నీకు ఉల్లాస వస్త్రాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ధరింప చేస్తానంటున్నాడు. అందుకే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు ఇస్తాను. స్తుతి సంతోషాన్ని ఇస్తుంది. ఏమిస్తుందండి? స్తుతి సంతోషాన్ని ఇస్తుంది. నీ నోట ఎప్పుడైతే స్తుతి ఉంటుందో నీ హృదయం అంతా ఏం నింపబడుతుంది? సంతోషం. నీ నోట స్తుతి తక్కువైతే గనక నీ హృదయంలో ఏం తక్కువ? ఆనందం తక్కువ. నీ నోటితో దేవుని నామమును స్మరించలేదనుకోండి, నీకు ఎన్నో బాధలు వాటిల్తాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుణ్ణి ఎక్కువగా ఎంత స్తుతిస్తే గనక అంత ఆనంద తైలాభిషేకం దేవుడు ఏం చేస్తాడంటే మనకు పంపిస్తానని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము ఏంటండి? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగు. మీరు ఏడుస్తారు, లోకం ఏమవుతుందంట? సంతోషిస్తుందంట. మనం ఏడిస్తే లోకం ఏమవుతుంది? సంతోషిస్తుందంట. మనం ఏడిస్తే లోకం సంతోషిస్తుంది. మన బాధ ఎవ్వరికి పట్టదు. హేళన చేస్తారు. మనమున్న బాధ ఎదటోళ్ళకి ఏమవుతుందండి? హేళనగా ఉంటుంది. అందుకే లోకం ఏమవుతుందంట? సంతోషిస్తుందంట. ఎవరు బాధలో ఉంటే వారిని ఏం చేస్తుందంట? సంతోషిస్తుందంట. ఎవరి ఏడుపైనా చాలా ఆనందాన్ని కలిగిస్తుందంట. అయితే లోకానికి, కానీ దేవునికి ఆ రీతిగా కాదు. ఇక్కడ అంటున్నాడు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారుతుంది. దేవుడైతే ఏం చేస్తాడండి? మనం దుఃఖిస్తాము, ఆ దుఃఖాన్ని ఏం చేస్తాడు? సంతోషంగా. అది సియోనులోనికి వచ్చినప్పుడు, ఆ సియోనులో బాధను చెప్పుకున్నప్పుడు, ఆ దేవాతి దేవునికి మన బాధ విన్నపించుకున్నప్పుడు మన దుఃఖాన్ని ఏం చేస్తాడంట? సంతోషంగా. నాకు దుఃఖం లేదు అని అనుకోవడానికి లేదు. ఏమిటండి? ఎన్నో దుఃఖాలు కలిగి ఉన్నాయి కదా. 2025లో ఎన్ని దుఃఖాలు పడి ఉంటామండి? ఎన్ని అవమానాలు పడి ఉంటామండి? ఎన్ని నిందలు పడి ఉంటామండి? అవన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంట? సంతోష వస్త్రముగా మారుస్తానంటున్నాడు. ఆ దుఃఖములన్నీ తీరుస్తాను. ప్రతి వ్యక్తిని దర్శించినా ఏమవుతుందండి? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఏమవుతారండి? చదువుకునే ఒకటో క్లాస్ చదువుకునే పిల్లోని దర్శించండి. ఏం చెప్తాడు? వాడి బాధ ఆడి చెప్తాడు.
టీచర్స్ బాధనో, చదువు బాధనో చెప్తాడు. అలాగే పెద్దోళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని దర్శించండి. గంగగారి తల్లి అటు ఎళ్ళనివ్వరు, ఇటు ఎళ్ళనివ్వరు ఎవరినేని. ఎవరిని ఎళ్ళనివ్వదు. ఆవిడ పిలిచేసి ఏం చేస్తదండి పాపం, ఆవిడ బాధని చెప్పుకుంటూ ఉంటది. ఆవిడకేం బాధ ఉందని మనం అనుకుంటాం. శుభ్రంగా వండుకొని తినొచ్చు కదా అని అనుకుంటాం. ఆవిడకుండే బాధ ఆవిడకుంటది. ప్రతి ఒక్కళ్ళకి ఇలాగా మధ్య వయసులో ఉన్న వాళ్ళని కదిపితే వాళ్ళకి వేరే బాధలు. ఎవరిని కదిపినా ఏముందండి ఎన్నో బాధలు. అయితే ఆ బాధలన్నీ అందరికి ఏమవుతాయి? సంతోషంగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో మనం దుఃఖిస్తే గనక దాన్ని ఎలా మారుస్తానంటున్నాడండి? ఆనందంగా, సంతోషంగా మారుస్తానంటున్నాడు. మనం ఎక్కడ దుఃఖించవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో దుఃఖిస్తే తప్పు లేదు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనోవేదనతో ఏం చేయాలి? దుఃఖించాలి. అందుకే విరిగి నలిగిన హృదయానికి దేవుడు ఏమై ఉన్నాడంట? ఆసన్నుడై ఉన్నాడంట. దగ్గరగా ఉన్నాడంట. ఆ విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడండి ఖచ్చితంగా ప్రతిఫలం చూస్తాం. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ప్రతిఫలం చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరము మనం అడగాలి. ఇక్కడ ఉన్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, దేవా నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నా, కనీసం ఈ 2026 సంవత్సరంలో నేను నెరవేర్చినట్లుగా నా హృదయాన్ని సిద్ధపరిచయ్యా. నా హృదయాన్ని నువ్వు బలపరిచయ్యా. నాతో మాట్లాడు ప్రవ్వా. నా దుఃఖములన్నీ సంతోషంగా మారుస్తానని నువ్వు సెలవిస్తున్నావు. నేనైతే నీకు లోబడతానయ్యా. నువ్వు నాతో మాట్లాడు. నేను నీకెందుకు ఉపయోగపడతానో నీవు నీ ఉద్దేశం నా పట్ల ఏమై ఉన్నదో, నన్ను ఎందుకు కలగజేసావు, దేనికి కలగజేసావో అడుగుదామా ప్రభు నీ రాత్రికాల సమయంలో. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్నెంతో సంతోషంగా ఉంచాలని, నీకు ఉల్లాస వస్త్రం ఇవ్వాలని ప్రభు ఏం చేస్తున్నాడండి? ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. ఏ వస్త్రం ఇవ్వాలని? ఉల్లాస వస్త్రములు ఇవ్వాలని. అలాగే అదే 16వ అధ్యాయములో, యోహాను సువార్త 31వ అధ్యాయము అమ్మా ఒక్క నిమిషం. 22, 24 చదువుతారా? 22, 24. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను. అమ్మ యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును ఎవడను మీ వద్ద నుండి తీసివేయడు. ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నారు కదా, ఏమంటున్నారంటే అటువలే మీరును ఇప్పుడును దుఃఖించుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను. అటువలే మీరు మరలా దుఃఖించుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషం. దేవుడు చూస్తే మన హృదయం ఏమవుతుందంటండి? ఆయన చూడాలి. ఆయన చూడాలంటే ఎప్పుడు చూస్తాడండి? ఆయన మన నోట ఆయన స్తుతించినప్పుడు, ఆయన పిలిచినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మనల్ని చూస్తాడంట. అందుకే అంటున్నాడు, మీ హృదయంలో సంతోషించును. మీ సంతోషము ఎవడనూ మీ వద్ద నుండి తీసివేయడు. అబ్బా, దేవుడు ఇచ్చిన సంతోషం ఎవరు మన వద్ద నుండి తీసివేయరంట. ఒకవేళ మన దగ్గర ఏదైనా వెండి ఉంటే ఎవరైనా తీసేసుకుంటారేమో, కానీ దేవుడిచ్చిన సంతోషము ఎవరు ఏం చేయరంట? తీసుకోరంట. అంటే దేవుడిచ్చిన సంతోషం మనకు శాశ్వత కాలము కావాలి. దేవుడు మనకు సంతోషం ఇవ్వాలి. సంతోషం లేకపోతే బ్రతకడం చాలా కష్టం. ఒక రోజు గడవటం చాలా కష్టం. ఏముండాలండి? హృదయంలో సంతోషం ఉండాలి, గృహాల్లో సంతోషం ఉండాలి, సంఘంలో సంతోషం ఉండాలి, మనం ఉన్న ప్రాంతంలో సంతోషం ఉండాలి. ఆ సంతోషం లేకపోతే ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. కష్టంగా దినాలు గడుస్తూ ఉంటాయి. అందుకని ఒకవేళ దేవుడే ఆ సంతోషం ఇస్తే గనక ఎవ్వడను ఏం చేయరంటండి? తీసివేయడంట. ఆ సంతోషం మనకాలి. ఒకవేళ సంతోషం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ సంతోషం మనం పొందుకున్నాము ఈ రాత్రికాల సమయంలో. ఆ సంతోషాన్ని పొందుకుని ఎవ్వరూ మనల్ని తీసుకువేయరని చెప్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడుగుదురు,
మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్చున్నాను. మీరు నన్ను ఏమడిగినా నా పేరట తండ్రిని ఏమడిగినా మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాను. మనం ఏం చేయాలి? ఆయన పేరట ఏం చేయాలి? యేసుక్రీస్తు నామములో ఆయన పేరట తండ్రిని మనం అడిగినప్పుడు మనకి ఏం చేస్తాడంట? నిశ్చయముగా అనుగ్రహిస్తాడంట. సందేహం లేకుండా దేవుడు ఇస్తాడంట. అడిగింది ప్రతీదీ పొందుకుంటున్నామని అడగాలి. ఈ పాత సంవత్సరం గతిస్తుంది, నూతన సంవత్సరంలోనికి మనం వస్తున్నాం. దేవా, నువ్వు మీటి దీవులు మాకు దయచే ప్రవ్వా, మాకు అనుగ్రహించు ప్రవ్వా, నీ వివ్వు ప్రవ్వా అంటే యేసు నామములు అడిగినప్పుడు యేసయ్య ఏం చేస్తాడండి? మనకు ఖచ్చితంగా దీవుల్ని ఇస్తాడు. అలాగే మన హృదయాల్ని సంతోషంగా ఉల్లాస వస్త్రంతో మనల్ని నింపుతాడు, నడిపిస్తాడు. ఇంకొక మాట చూసుకుని ముగించుకుందాం చూడండి. యెషయా గ్రంథము చివరి మాట చూసుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం చూడండి. చాలండి. ఇక్కడ యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనులో తిరిగి వచ్చెదరు. అబ్బా, యెహోవా విమోచించిన వారు ఎలా వస్తారంటండి? సంగీత నాదంతో యెహోవా సియోనులోనికి వస్తారంట. అంటే మన దుఃఖములు అన్నీ కూడా, మన కష్టములు, మన నష్టములు ఎవరు విమోచించాలి? ఆయన విమోచించాలి. ఆయన విమోచిస్తే గనక సియోనులోనికి ఎలా వస్తామంటండి? సంతోషనాదనంతో తిరిగి వస్తామంట. ఎలా వస్తాం? సంతోషం. ఇప్పుడు దేవుని సన్నిధికి మనం ఎలా రావాలి? సంతోషంగా రావాలి. ఆయన కొత్త దీవులు ఇచ్చి పంపిస్తారని సంతోషంతో రావాలి. ఆయన మంచి దీవులు నాకు ఇచ్చి పంపిస్తారని ఆనందంతో రావాలి. ప్రతి వారం మనం ఎవరిని కలుసుకోవాలి? దేవుని కలుసుకోవాలి. ఎందుకు కలుసుకోవాలి దేవుణ్ణి? ఆయన చేసిన మేలులను ఆరాధించాలి, కీర్తించాలి. ఆయన ఇచ్చే దీవెనలు కూడా మనం ఏం చేయాలండి? పట్టుకుని వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఈ మాట అంటున్నాడు, యెహోవా విమోచించిన వారు సంగీత నాదంతో సియోనుకు తిరిగి వచ్చెదరు. ఎక్కడికి తిరిగి వస్తారండి? సంగీత నాదంతో సియోనుకు తిరిగి వచ్చెదరు. మనం సియోనులోనికి తిరిగి రావాలి. ఎలా రావాలి? సంతోషంతో రావాలి. హృదయం అంతా సంతోషం నింపుకుని రావాలి. దైవ సంతోషం మన హృదయంలో నిండిపోవాలి. లోక సంతోషం కాదు సుమా. ఏ సంతోషం అండి? దైవ సంతోషం మనం జీవితంలో నింపుకుని రావాలి, మన హృదయంలో నింపుకుని రావాలి. ఈ దైవ సంతోషం మన హృదయంలో నింపుకుంటేనంటండి ఎవరు ఏం చేయరంట? త్రీస్వేర్. ఈ దైవ సంతోషం ఉంటే గనక ఇంకేది అవసరం లేదు. అందుకే ఈ దైవ సంతోషాన్ని పొందుకోవాలి. సంగీత నాదంతో సియోనికి తిరిగి వచ్చేదను, నిత్య సంతోషము వారి తలల మీద. దేవునికి మహిమ కలుగును గాక. ఏం సంతోషం అండి? నిత్య సంతోషము వారి తలల మీద ఉండును గాక. ఇప్పుడు మన తలల మీద ఉండును గాక. నిత్య సంతోషము, అప్పుడు ఇప్పుడు అని కాదు, నిత్యము సంతోషముగా వారి తలల మీద ఉండును గాక. వారి సంతోషానందము గలవారగుదురు. ఏం గలవారగుదు? సంతోషం, ఆనందం గలవారు. మరి ఆనందాన్ని, ఆ సంతోషాన్ని పొందుకోవాలని ఉందా? మనసారా పొందుకోండి, దేవుడిచ్చే. ఎందుకంటే సంతోషం లేక ఎంతోమంది కృంగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. సంతోషం లేక మంచాన్ని పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడైతే మనకి ఏమిస్తానంటున్నాడు? సంతోషం. సంతోషం ఉంటే ముఖం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఆ సంతోషం కావాలి. దేవుడు ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఏం పోవునండి? దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నీకు కలిగిన దుఃఖమైనా, నీకు కలిగిన నిట్టూర్పులైనా ఏం చేస్తాడైనా? ఆయన తొలగిస్తాడు. ఎక్కడికి వచ్చినప్పుడు? సియోనులోనికి సంతోషానందంతో తిరిగి వచ్చినప్పుడు నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పుల్ని ఏం చేస్తాడండి? ఆయన తొలగిస్తానంటున్నాడు. అబ్బా, ఇది ఎక్కడికి వెళ్ళి కొనుక్కుందామని ఏ షాప్లోనే దొరకదు. నిత్యుడగు మన దేవుడి దగ్గరే ఈ కనికరమును దొరుకుతుంది, ఈ కృప మనకు దొరుకుతుంది. ఏం చేస్తానంటున్నాడంటండి? నిట్టూర్పులు దుఃఖాన్ని తొలగిస్తానంటున్నాడు. ఏం తొలగిస్తానంటున్నాడు? నిట్టూర్పులు దుఃఖాన్ని తొలగించి నేనే మిమ్మల్ని వాదార్చువాడును. దేవునికి మహిమ కలుగును గాక. నేనే మిమ్మల్ని వాదార్చువాడును.
మనల్ని అందరినీ ఏం చేస్తానంటున్నాడు ఆయన? నువ్వే పరిస్థితిలో ఉన్నా నేను వాదారుస్తానంటున్నాడు. నూతన సంవత్సరంలో నూతన సంతోషంతో నింపి పంపిస్తానంటున్నాడు. నూతన ఆనందంతో ఇచ్చి పంపిస్తానంటున్నాడు. నూతన ఆరోగ్యంతో ఇచ్చి పంపిస్తానంటున్నాడు. నూతన మేలులతో నూతన తృప్తిని ఇచ్చి దేవుడు పంపిస్తానంటున్నాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప ఐశ్వర్యం కలిగిన దేవుని కలిగి ఉన్నాం. మన బాధలు, మన దుఃఖము, మన నిట్టూర్పులన్నీ ఏం చేస్తానంటున్నాడు అండి? తొలగించేస్తున్నాడు. ప్రతి బాధ, ప్రతి నిట్టూర్పు, ప్రతి దుఃఖాన్ని, ప్రతి అవమానాన్ని ఏం చేస్తానంటున్నాడు? ఆయన తొలగించి మంచి కృపిస్తానంటున్నాడు. మూలవాక్యం మనం ఒకసారి చూసుకుని ముగించుకుందామా? మూలవాక్యం ఒకసారి చూసుకుని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదని ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఒక మాట అంటున్నాడు, మిమ్మల్ని గూర్చి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును. రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లు, ఏం కలిగినట్లు? గొప్ప నిరీక్షణ కలిగినట్లు. మనందరము గొప్ప నిరీక్షణతో దేవుని సన్నిధిలోంచి వెళ్దాం. గొప్ప నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశములే కానీ, ఏంటండి? సమాధానకరమైన ఉద్దేశములే. మనందరికీ సమాధానకరమైన ఉద్దేశంలో దేవుడు అనుగ్రహించను కాక హానికరమైనవి కావని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటండి? హానికరమైనవి కాదని యెహోవా గత కాలంలో కొన్ని కీడులు మనం అనుభవించి ఉండొచ్చు. మన కుటుంబాల్లో కొన్ని ఆపదలు మన కుటుంబానికి వాటిల్లించవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి ఏ కీడు మన దరిదాపుల్లోనికి రానియకుండా చేస్తానని, ఈ హానికరమైనవి కావని యెహోవా వాక్కు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎంతో దీవెనలతో మనం పొందుకున్నామండి. గొప్ప దీవెనలు, గొప్ప కనికరమును, దేవునిచ్చే దీవెనలు పొందుకుని మనం ఈ స్థలాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలో అడుగు పెడదాము. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే విన్న వాక్యాన్ని బట్టి, దేవా, ఇంతవరకు మీరు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నిజమే ప్రభా, ఉద్దేశము కలిగి నువ్వు ఒక్కొక్కరిని పుట్టించావు తండ్రి. ఈ సృష్టి అంతయు కూడా నువ్వు ఒక్కొక్క ప్రణాళిక కలిగి, ఒక ఉద్దేశాన్ని కలిగి నిర్మిస్తూ వచ్చావు తండ్రి. అయ్యా, నీ ఉద్దేశం లేకుండా, నీ చిత్తం లేకుండా దేనిని నిర్మించలేదు ప్రవ్వా. ఏటి పని కొరకు వాటిని నిర్మిస్తూ వచ్చావు ప్రభా. అలాగే నీ స్వకీయ హస్తాలతో, అయ్యా, నీ స్వకీయ హస్తాలతో మానవులు చేసావు ప్రభా. ప్రతి మానవుడి పట్ల నువ్వు ఒక ఉద్దేశంను కలిగి ఉన్నావయ్యా, ఒక చిత్తము కలిగి ఉన్నావు ప్రభా. అయ్యా, మేము గ్రహించుకోకుండా అతన్ని దాటుకుని వెళ్తే తండ్రి మాకు దుఃఖము నైనా నిట్టూర్పులే అంటున్నావు. ఒకవేళ దాన్ని గ్రహించుకుని, అయ్యా, నువ్వు నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నావయ్యా, నువ్వు నా పట్ల ఏ ఆశ కలిగి ఉన్నావు ప్రభా, నీ సన్నిధిలో అడిగి మేము పొందుకున్నప్పుడు ప్రభా, మా దుఃఖమునకు ప్రతిగా పూదండ ఇస్తానని సెలవిచ్చావు తండ్రి. దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును అనుగ్రహిస్తానని చెప్పావు ప్రభా. మమ్మల్ని ఆనంద తైలంతో నింపుతానని మాట్లాడుతూ వచ్చావు ప్రభా. మా పట్ల గొప్ప నైనా ఉద్దేశములు కలిగిన గొప్ప దేవుడు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా, ఇదిగో మరి కొత్త సంవత్సరమును నాయన ప్రభా మేము అడుగు పెడుతున్నాం ప్రభా. ఈ కొత్త సంవత్సరంలో మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా. గొప్ప దీవెనలతో మమ్మల్ని నింపండి ప్రభా. నూతన దీవెనలతో, నూతన ఆశీర్వచనాలతో మమ్మల్ని నింపండి అయ్యా. మమ్మల్ని బలపరచండి స్వామి నాయన. గతంలో నైనా పొందుకున్న నిట్టూర్పులు మా మీద నుంచి తొలగించండి అయ్యా. గతంలో పొందుకున్న బాధలు మా నుంచి తీసివేయండి ప్రభా. అనేకమైన దుఃఖములు మా నుంచి తీసివేయండి. ఉల్లాస వస్త్రాన్ని మాకు ధరింప చేయండి ప్రభా. స్తుతి వస్త్రములు మాకు ఇవ్వండి ప్రభా. ఆనంద వస్త్రాన్ని మాకు దయచేయండి ప్రభా. రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. అయ్యా, చివరి గడియలో నీ సన్నిధిలో ఉన్నాము. నూతన సంవత్సరం మొదటి గడియల్లో కూడా నీ సన్నిధిలో ఉంటున్నాం ప్రభా. అయ్యా, పాత కీడులు మనం తొలగించండి తండ్రి. నూతనమైన మేలులతో, నూతనమైన దీవెలతో, నూతనమైన ఆశీర్వచనాలతో, నూతన బలముతో, నూతన శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. నూతన ఆనందముతో, నూతన సంతోషముతో మమ్మల్ని నింపండి స్వామి. మమ్మల్ని బలపరచండి దేవా. నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన తల్లి చేస్తారు. చిన్న ప్రార్థన. పావుగంట టైం వాగ్దానాలు తీసుకుందామా? సాక్ష్యాలు చెప్తారా? సాక్ష్యాలు త్వరితంగా సాక్ష్యాలు అందించండి.
గాక 2 నిమిషాల టైం ముందుగానే దేవుడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. దేవుడు గొప్ప కృప చూపిస్తున్నాడు. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మరొకసారి. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? వాగ్దానాలు తీసుకుందామండి. అందరూ లేచి నిలబడదాం. మరి అందరం కూడా వాగ్దానాలు తీసుకున్నామండి. వాగ్దానాలన్నీ కూడా దేవుడు మీకు ఆ వాగ్దానాలు మీరు అందరూ కూడా స్వతంత్రించుకోవాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. దేవ, ఈ వాగ్దానం మీరు ఇచ్చారు, మా జీవితంలో కార్యం చేయండి అని ప్రార్థన చేయండి. దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు ఎవరండి? నమ్మదగిన దేవుడు. ఊరికే ఆయన వాగ్దానం చేయలేదు, దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి వాగ్దానాలు ఇచ్చాడండి. మనకి ఎన్నో వాగ్దానాలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి మనం ప్రతి సంవత్సరం వాగ్దానాలు పొందుకుంటూ వస్తున్నాం. దేవుని మందిరానికి ఒక వాగ్దానం తీశాను కదా, ఇది చదువుతాను. ఫస్ట్ మందిరానికి వాగ్దానం తీశానండి. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవునికి మందిరానికి అంటే మందిర వాగ్దానం అందరికీ సంబంధించింది. దేవునికి మహిమ కలుగును గాక. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. రక్షణ లేని వాళ్ళకి అనేక మందికి రక్షణ మందిరంగా దేవుడు చేస్తాడు. మనందరికీ దీర్ఘాయువును దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ వాగ్దానాలన్నిటిని బట్టి దేవునికి మహిమ. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందేదరు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మంచి వాగ్దానాలు వస్తే ఆ వాగ్దానాలు మీరు అందరూ కూడా స్వతంత్రించుకుంటారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామా? మరి రేపు ప్రొద్దుట అందరికాడే వస్తే మనం చక్కగా రేపొద్దున కార్యక్రమాన్ని కూడా జరిపించుకుందాము. ఈ పాత సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు మహాకృప చూపించి ఇంతవరకు ఆయన సన్నిధిలో నిలిపి ఆయన్ని స్తుతించే కృపనిచ్చారు, స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానాలు పొందుకోవడానికి దేవాతి దేవుడికి మన కృప చూపించాడు. ఎంతైనా రుణస్తులు మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిని దేవాతి దేవుని ఆరాధన చేద్దాం. మరి గొప్ప దేవుని హృదయపూర్వకంగా చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన దినాల నుండి సమయం వరకు మీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంలో కడిగి పవిత్రపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2026వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరిచ్చిన ఈ మహా ఆనందాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ మహా ఆశ్చర్య కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సంవత్సరం అంతయు నీ మహిమతో నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి ప్రభా. జీవితాలకు నెమ్మది, శాంతి, భద్రతను మీరు అనుగ్రహించండి. నీ మందిర దీవులను మాకు ఇవ్వండి ప్రభా. ఉల్లాస వస్త్రాన్ని మాకు ధరింప చేయండి. ఆయా దుఃఖమునకు ప్రతిగా పూదండనిస్తానని చెప్పిన దేవుడు ప్రభా. మా దుఃఖ దినములు సమాప్తమైనవి ప్రభా. మాకు మీ పూదండని మీరు అనుగ్రహించండి తండ్రి. నాయన మమ్మల్ని మీరు బలపరచండి స్వామి. నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని ఏ ఉద్దేశంతో మీరు నైనా పుట్టించారో ప్రభా, ఏ ఉద్దేశంతో మమ్మల్ని నిర్మించారో ప్రభా, ఆ ఉద్దేశాన్ని నైనా కలిగి ఉండి నైనా మేము అట్టి రీతిగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. గొప్పగా ఆశీర్వదిస్తానని, బలపరుస్తానని, దీవిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో మరి సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడని, సంవత్సర దినాలన్నీ నైనా 360 దినాలు మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మా అందరినీ నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కృపాక్షేమములు మా వెంట పంపించండి స్వామి. దేవానికి స్తోత్రాలు. మంచి దీవెనలతో మమ్మల్ని ఇచ్చి పంపించండి.
నెమ్మది, భద్రత, శాంతి, కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి. ఆరోగ్యాలు మీరు దయచేయండి అయా. కృపాక్షేమములు మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మొదటి ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. పాటల్లో మీరు తోడుగా ఉన్నారు స్వామి నాయన. స్తుతి ఆరాధనలో వాక్యము చదవటంలో కృప చూపించారు ప్రభా అయ్యా. అలాగే వాక్యంతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. సాక్ష్యముల ద్వారా నీ నామం మహిమపరుచుకున్నావు తండ్రి. మా జీవితాల్లో నువ్వు చేసిన మేలును బట్టి, ఉపకారములు బట్టి, మహోపకారములు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అన్ని విషయంలో నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి, వాగ్దానం తీసుకోవటానికి నీ కృప చూపించావు తండ్రి. ఇచ్చిన వాగ్దానాలు మేము స్వతంత్రించుకునే కృప దయచేయండి నాయన. ఆనాడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన దేవుడు కానానుకు నడిపిస్తానన్నావు ప్రభా నాయన. అయ్యా, వారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కానాను వారు స్వతంత్రించుకున్నారు స్వామి నాయన. అలాగే మేము మా వాగ్దానాలు స్వతంత్రించుకునే వారుగా చేయండి ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. అయ్యా, ఈ సంవత్సరం ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మమ్మల్ని అందరినీ నైనా బలపరిచి దీవించండి స్వామి. నీ కృప దయచేయండి తండ్రి. ఒక్కొక్కరి హృదయాన్ని మీరు నైనా అయ్యా మీరు బలపరచుకోండి స్వామి. నీవు మాత్రమే ఆదరణ ఇవ్వగలదువు ప్రభా. నీవు మాత్రమే ఓదార్చగలదువు ప్రభా. నీవు మాత్రమే కృప చూపించగలదువు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ దైవ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. పెద్దలు మొదలుకొని చిన్నల వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ నామ మహిమార్థంగా ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించి బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. రేపటి దినాన్ని జరుగుతున్న ప్రార్థనా కూడికను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ నీ సన్నిధికి వచ్చి తండ్రి మొట్టమొదటిగా నిన్ను ఆరాధించే కృపాభాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. మరలా నేను ఇంకా అనేక మంది తీసుకోలేని బిడ్డలు వాగ్దానాలు పొందుకోవటానికి కూడా వారికి కూడా అవకాశాన్ని మీరు ఇవ్వండి ప్రభా. అయ్యా, మేము జరిగిస్తున్నానైనా అయ్యా సంఘము జరిగిస్తున్న ప్రామావిందులో కూడా మీరు మాకు తోడుగా ఉండమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సమస్తము నీ మేలుతో నింపండి ప్రభా. నీ కృపను దయచేయండి. నీ బిడ్డలను నాయనా ప్రభా అయ్యా నీ సన్నిధికి నడిపించారు ప్రభా నాయన. అయ్యా, ఇదిగో ఎన్నో దీవులతో ప్రభా వారి గృహాలకి మీరు ఇచ్చి పంపించండి ప్రభా. వారి తల మీద తైలాభిషేకాన్ని మీరు దయచేయండి. ఆనందాభిషేకాన్ని మీరు ఉంచండి ప్రభా. ఉల్లాస వస్త్రాన్ని మీరు ఉంచండి ప్రభా నాయన. గొప్ప వెలుగుతో నీ బిడ్డలను నింపండి ప్రభా. అయా తండ్రి, గొప్ప దాని సహాయం నీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి నాయన. అయా, కృపతో మీరు నింపండి ప్రభా. సమయోచితమైన కృపని నీ బిడ్డలకు ఇవ్వండి ప్రభా. ఏ సమయంలో ఏది అవసరమో అది మీరు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. నీ నామంలో మేము నమ్మి అయ్యా మేము అన్నీ పొందుకున్నామని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభా, ఈ సమయంలో డార్కా తన భర్త కొరకు మేము సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ సోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి నాయన. అవయవాలు ముట్టండి ప్రభా. బలహీనత తొలగించండి ప్రభా. బలపరచండి. డార్కాన్ని ధైర్యపరచండి ప్రభా. ఆదరణ దయచేయండి. అయా, కష్టంలో ఉంది బిడ్డను నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన దుఃఖాన్ని తండ్రి నాయన పూదండంగా మార్చండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో నైనా ఇదిగో 31st నైట్ నైనా ఈ రీతిగా మమ్మల్ని జరిపించినందుకు నైనా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న. సమస్తము మేలుతో నింపండి ప్రభా. బిడ్డలు తిరిగి వెళ్తుండగా తండ్రి వారినైనా తిరిగి ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మళ్ళీ ఉదయకాలం నీ సన్నిధికి తండ్రి అయ్యా సంతోషంతో మహా ఆనందంతో సియోనులోనికి రమ్మన్నావు ప్రభా. అదే ఆనందంతో సియోనులోనికి వచ్చి నీ సన్నిధిలోనైనా అయ్యా సంతోషించే కృపని బిడ్డలందరికీ దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే జయం. ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. దేవుడు అందరినీ మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.